ఓకే తొలగించాలి తొలగించాలి डंपिंग यार्ड ने 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 మాకు కొలాయి ట్యాంకు రుస్తుంబాద 4 పంచాయతీలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అక్కడ మా గ్రామంలో రైతులంతా కూడా అక్కడ ఇల్లు కట్టడానికి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మా రైతుల దగ్గర నుంచి మరి 1400 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ భూముల్లో గృహాలు కట్టుకోవడం జరిగింది. కానీ అక్కడ డంపింగ్ యార్డ్ అనేది ప్రపోజల్ లేకుండా ప్రభుత్వం అనాదిగా మన ప్రజలను మోసం చేసి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్లు వేసి ఎవరిని కూడా వెళ్ళకుండా ప్రజల్ని అడ్డుకుని ఆ యొక్క లారీలు తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం జరుగుతుంటే రైతులు మా గ్రామస్తులందరూ కూడా అడ్డుకుని 2-3 సార్లు తిప్పి పంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం మరి భీమవరం రావడం జరిగింది. దాని గురించి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి మా గ్రామస్తులంతా కూడా మా విధి విధానాలని అందజేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దాన్ని స్పందించి ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మేము విన్నపం చేసుకుంటున్నాం. జగనన్న కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇచ్చారండి మంగళవటిపాలెం దగ్గర. కాకపోతే అక్కడ మాకు సౌకర్యాలు అన్నది ఇళ్ళు అయితే ఉన్నాయి కానీ కరెంట్ ఉంది కానీ సరైన వాటర్ లేదండి, రోడ్ లేదు. దానికి తగ్గట్టు ఇప్పుడు చెత్త వేయడానికి మరి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి అయితే మాకైతే తెలియదండి. చంటి బిడ్డలతో మేము అంటున్నామండి. మాకంటూ కాలనీ ఇచ్చారంటే మేము ఏమి లేను స్థితిలో ఉన్నామని ఒక సెంటు భూమి ఇచ్చారు. మేమేదో ₹1-2 కష్టపడి ఇల్లు కట్టుకున్నామండి. దాంట్లో మేము నివాసిస్తున్నామంటే చంటి బిడ్డలు వేసుకుని మాకు ఏ రోజువారు పరిస్థితులకి వెళ్ళి తెచ్చుకుని తినడమే కష్టం. అంటే చెత్త వేస్తే లేనిపోని అనారోగ్యాలు పాలవుతే చంటి బిడ్డలతో మేము ఏమైపోతామండి. అంత ఉన్నత ఆస్తులు అయితే మాకు లేవు. దయచేసి మేము ప్రభుత్వం వారికి ఏమనగా అంటే చెత్త మట్టిగా ఆపేయాలండి. ఎందుకంటే వాటర్ లేదు, రోడ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్లు లేవండి. చాలా మంది వర్షాలు వస్తుంటే పడిపోయి జారిపోయి కాలు నొప్పులు ఎట్టేసి నడాలి ఇరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే చాలా ఎన్ని వేల ఇల్లు 600 ఇల్లు అండి. కానీ ఇళ్ళన్నీ అయిపోయినాయి రోడ్లు లేక. మెయిన్ ప్రాబ్లం రోడ్ లేక రాలేదండి. ఒక 20 మంది కుటుంబాలు నివసిస్తున్నాం. కానీ ఎవరికాళ్ళే పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చి కష్టపడి బతికే వాళ్ళమండి. ఆ చెత్త వేయడం వల్ల మేము అనారోగ్యం పాలైపోతే మా పిల్లల్ని మేము పెంచుకుంటమే కష్టం. లేనిపోని జబ్బులు వస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. దయచేసి చెత్త అన్నదే నిర్మించండి, వెయ్యొద్దు. తర్వాత ఏంటంటే మాకు మెయిన్ ప్రాబ్లం రోడ్ అండి, డ్రైన్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మీరు మాకు ఈ ఇద్దరిని సేకరించాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ వారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. మా యందు దయించి విజ్ఞాపన మీరు సేకరించమని మేము కోరుకుని నమస్కారం చెప్తాం. 30వ వార్డులో నుంచి మాకు స్థలాలు ఇచ్చారు జగనన్న గారు. మాకు మంగళవటిపాలన్నీ ఇంచుమించు ఒక 70 ఎకరాలు 80 ఎకరాలు స్థలాలు ఇచ్చారు. అందులో మేము ఒక 600 ఇళ్ళలో ఉన్నాం. మరి ఆ పక్కనే కులాసేరు ఉంది సార్. మరి మేము పోయిన సంవత్సరం కూడా దాని గురించి ఇచ్చాం. కానీ ఈ సంవత్సరం కూడా మరి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సీఎం గారు కూడా నా యొక్క విన్నపములు తెలియజేసుకుంటున్నాను. దయచేసి సీఎం గారు కూడా కొంత అర్థం చేసుకుని దాన్ని తప్పించి మరొక చోట ఆ డంపింగ్ యార్డ్ తీసివేసి మరొక చోట పెట్టాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న నర్సాపూర్లో ఉన్న చెత్తను తట్టుకొచ్చి అక్కడ వేసినప్పుడు అక్కడ మరి ధర్మాస్పట్లో ఉన్న పిల్లలకు కూడా చనిపోయిన కూడా అందులో వేస్తారు. అవి అట్టుకొచ్చి మరి మా యొక్క ఆ చెరువులో కాకిలు వేసేస్తాయి, వీళ్ళు దింపి వెళ్ళిపోతారు. కానీ మరి మాకు రోడ్లు లేవు, ఏమీ లేవు, అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. డ్రైన్ లేదు ఏమండి. మరి అందుకు గనక మరి జిల్లా కలెక్టర్ గారికి, అలాగనే సబ్ కలెక్టర్ గారికి, అలాగనే మరి
ఎమ్మెల్యే గారికి అలాగనే మరి మన సీఎం గారు మరి చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏంటంటే దయచేసి అక్కడ ఆ డంపింగ్ యార్డ్ తీసేయాలని మేము మనం చేస్తా ఉన్నాం. మేము చాలా నష్టపోతాం అక్కడ, మరి జబ్బులు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు కొంచెం ఏదో మేము బతుకుతున్నాం దోమలు పొడిచినని. దయచేసి మీరు అందరూ కూడా మాకు మరి సహకరించాలని, ఆ డంపింగ్ యార్డ్ తీసివేయాలని మేము మనం చేస్తా ఉన్నాం. నా పేరు ముసుకుడు పెద్దిరాజు అండి, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మున్సిపాలిటీ అండి. మాకు చాలా సమస్యలతో బాధపడుతున్నాం. మెయిన్ ఏంటంటే డంపింగ్ యార్డ్ అనేది మా కాలనీలోకి తీసుకొచ్చి వేసేస్తున్నారు. అది ఆ చెత్త అంతా వచ్చేసి కాలనీలోకి వచ్చి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. టాటర్లతో తీసుకొచ్చిన చెత్త రోడ్ల మీద పడిపోవటం వల్ల మాకు చాలా స్మెల్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. మాకు రోడ్లు కూడా లేవు, మా కాలనీలో చెత్త పట్టుకొచ్చి వేసేయటం, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మంచినీళ్ళు లేవండి, ఉన్న మంచినీళ్ళు చెరువులోనేమో డస్ట్ వేసేయటం వల్ల ఉన్న చెరువు కూడా పాడైపోతుందండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కరెంట్ లేదు, మాకు కనీసం ఎటువంటి సౌకర్యాలు కూడా రోడ్లు లేవండి. మేము పడిపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మమ్మల్ని తీసుకొచ్చి చాలా దూరంగా పెట్టారు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాతో పాటు మా చుట్టుపక్కల రైతులకు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఉన్న పరిస్థితులని మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా పరిస్థితి ఏంటంటే కనీసం లైట్ల సౌకర్యం కూడా లేదండి. మేము వెళ్ళే దారి కూడా మాకు అస్తవ్యస్తంగా ఉందండి మా పరిస్థితి. మేము పడుతున్న బాధలు ఎంత వర్ణాతీతం అంటే అంత వర్ణాతీతం అండి. ఉన్న పరిస్థితులు మాకు ఎట్టి పరిస్థితులు మాకు ఉన్న డంపింగ్ యార్డ్ని తీసేయాలని కోరుకున్నాం. అసలు అది డంపింగ్ యార్డ్ అనేది కాదండి, అది కాలనీ ఇళ్ల స్థలాలండి. ఇళ్ల స్థలాలమైన డంపింగ్ చెత్తకు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఉన్న నాయకులు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదండి. తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ చెత్త ఇట్టి పరిస్థితులు తీసేయాలని మాకు వచ్చి కాలనీలోంచి తాటలు వెళ్తున్నాయండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, తాటలు ఆపించాలండి. మాకున్న నరసాపురం మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న డస్ట్ అంతా మా కాలనీలో వేయటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడతాం. అది తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. అది ఉంటుంది.